హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రపతి శుభవార్త. సీనియర్ సిటిజన్లకి పండగే. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఫ్రెండ్స్ పెన్షనర్లకు, సీనియర్ సిటిజన్‌లకి సూపర్ గుడ్ న్యూస్ అండి. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. పెన్షనర్లు, సీనియర్ సిటిజన్‌ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయాణ, ఆరోగ్య రంగాల్లో ముఖ్యమైన ఊరటను కల్పించే విధంగా కీలక నిర్ణయాలైతే తీసుకుంది. రైల్వే టికెట్లపై రాయితీ మళ్లీ ప్రారంభించడంతో పాటుగా ఉచిత సేవల పరిమితి పెంచడంపై కేంద్ర మంత్రి అధికారిక ప్రకటన చేశారు. రైల్వే టికెట్లపై 50% రాయితీ పునరుద్ధరణ. మళ్ళీ 2020కి వరకు సీనియర్ సిటిజన్‌లకు రైల్వే టికెట్లపై 50% సబ్సిడీ అయితే ఉండేదన్నమాట. డిస్కౌంట్ ఉండేది. అయితే కోవిడ్ తర్వాత 2020లో కోవిడ్ కారణంగా ఈ రాయితీని రద్దు చేశారు. తాజాగా కేంద్ర మంత్రి ఈ తగ్గింపును మళ్ళీ అమలు చేయాలని కీలక ప్రకటన చేశారన్నమాట. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ ప్రయోజనం అయితే అందుబాటులోకి రానుంది. మరి ఉచిత వైద్య సేవలంటే దాని పరిమితి 10 లక్షల వరకు పెంపనమాట. ఇక ప్రధానమంత్రి జన్ ఆవాజ్ ఆరోగ్య యోజన అనమాట. పీఎంజేఏవై కింద ఇప్పటివరకు సీనియర్ సిటిజన్లకు 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉండేవి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ పరిమితిని 10 లక్షల వరకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో వృద్ధులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మరింత వెసులుబాటు అయితే లభించనుంది. పెన్షనర్లకు ప్రయోజనాలు. ప్రయాణ వ్యయం భారం తగ్గింపు. రైల్వే టికెట్లపై 50% తగ్గింపుతో పెద్దల కోసం సరసమైన ప్రయాణ అవకాశాలు, 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి అయితే రానున్నాయి. దీంతో వైద్య ఖర్చులు భారీగా తగ్గింపు. అన్ని రాష్ట్రాలకు వర్తించే విధంగా ఈ పథకాలైతే దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఇక పెద్దల భవిష్యత్తుకు భరోసా, మరింత సంక్షేమం అందుబాటులోకి. ఈ నిర్ణయంతో సీనియర్ సిటిజన్లకు, పెన్షనర్లకు ప్రభుత్వం భరోసా మరింత పెరిగింది. రాబోయే బడ్జెట్‌లో ఇంకాస్త కొత్త ప్రయోజనాలు రావచ్చని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రయాణం, వైద్యం, పెన్షన్లు వంటి అంశాల్లో మరిన్ని నిర్ణయాలు త్వరలోనే వెల్లడి కావచ్చనైతే అంచనా.